నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళమ్మ కోపంతో ఇంటికి రావడం వల్ల మన ఇంటికి ఎంత నష్టం జరిగిందో నువ్వు కూడా చూసావు కదా. మీ అక్క కడుపులో ఉన్న బిడ్డని కూడా పోగొట్టుకుంది. జీవితంలో అంతకంటే పెద్ద నష్టం ఎవరికి ఉండదు శౌర్య. ఇంత జరిగినా నువ్వింకా ఆ అబ్బాయి గురించి ఆలోచించాలి అనుకుంటే మాత్రం దయచేసి నీ నిర్ణయం మార్చుకో. అర్థం చేసుకో శౌర్య. బావా వచ్చావా? ఇవిగో లక్య. ఏంటి బావా ఇవన్నీ? నీకోసమని పండు టాబ్లెట్స్ అన్నీ తీసుకొచ్చాను. ఎప్పుడు నీకు ఇవన్నీ తీసుకురావాలి, నీతో బాగుండాలి, నిన్ను ప్రేమగా చూసుకోవాలని నాకు ఉంటుంది. కానీ నీ చేతుల నువ్వే నా మనసులో ప్రేమని చంపేశావు. నువ్వు చేసిన పని వల్ల కడుపుతో ఉన్న నీకు ఏదైనా చేయాలనిపించినా కూడా నేనేమీ చేయలేకపోయాను. చూడలక్య, తప్పులు అందరూ చేస్తారు. చేసిన ప్రతి తప్పుకి సరిదిద్దుకునే అవకాశం వస్తుంది. సరిదిద్దుకోగలిగితే నిన్ను నువ్వు మార్చుకున్నట్టు అవుతుంది. నీ మంచితనాన్ని నువ్వు పెంచుకున్నట్టు అవుతుంది. లేదు అని నువ్వు అలాగే ఉండిపోతే జీవితాంతం ఇలాగే దూరంగా ఉండిపోతావు. మన పెళ్ళైనప్పుడు అనుకున్నాను, జీవితంలో ఒక్కసారి కూడా నా భార్యని ఒక్క మాట కూడా అనకూడదు, తనకి ఏ కష్టం రానివ్వకూడదు, ప్రేమగా చూసుకోవాలి అని. కానీ నువ్వు నీ స్వార్థం కోసం చేయకూడని తప్పులన్నీ చేశావు. అవన్నీ కూడా నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకుని పద్ధతిగా ఉంటే చాలు.